బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఫిరాయింపుల పర్వం గొడవ? కౌశిక్ రెడ్డి వర్సెస్ ఈ పేరేంటి గాంధీ గారు, వీళ్ళిద్దరి మధ్య వివాదంలో ఎంత, ఎవరి పాత్ర ఎంత, ఎవరి తప్పు ఎంత? పెద్దలకు అందరికి నమస్కారం. శ్రీనివాస్ గారు, నేనేమంటా అంటే ఈ మొత్తం పాత్రధారి సూత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంట. ఓకే, నడిపించేది రేవంత్ రెడ్డి, నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నా అంట. నేను అది కౌశిక్ రెడ్డి నడిపించినా, మరకెప్పుడు గాంధీ నడిపిస్తుంది ఆయనే. లేకపోతే ఈ స్టేట్మెంట్లు అవసరమా? ఈ ఫిరాయింపులు అవసరమా? నిన్న స్టేట్మెంట్ ఏంటంటే మా పార్టీని పడగొడతామన్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. అదే దిగ్విజయ్ సింగ్ ని కాంగ్రెస్ నాయకుడే కదా, 3 సీట్లతో 300 సీట్లున్న మధ్యప్రదేశ్ లో 3 సీట్లతోటి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని పరిపాలించి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చు. ఇది మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. మీకు ఆదర్శం ఉంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్నిసార్లు రాలేదు అట్లాంటి ప్రభుత్వాలు. అందుకోసమని మీరు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, అందరిని ఇబ్బంది పెట్టే వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు అనుకుంటే అదే తప్ప మీరు కూడా మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇతరులను నిందించే, ఇతరులను విమర్శించే నైతికమైన హక్కును మొత్తానికి కోల్పోయినారు అంటున్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే నాకు ఇప్పటికీ అనుమానమే. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ మనిషి ఇప్పటికీ నాకు అనుమానం. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ ఎంత కొట్లాడంటే బాగా కొట్లాడుకుంటారు. ఇక తిట్టుకుంటారంటే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టుకుంటారు, కానీ చేసే పని మళ్ళీ చేస్తారు. దీని వెనకాల కుట్రదారులు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మొన్న ఈ అసలు సమస్యలను పక్కన పెట్టి ఈ హైదరాబాద్ ఒక సమస్య ఎట్లా ఉండనే ఉంది. హైదరాబాద్ నగరంలో రైతు భరోసా ఇయ్యలేడు గుడిగా, రైతు రుణమాఫీ కాదు గుడిగా, భూమాత చర్చ లేదు, జీతాలు మిగతా అంశాలు అంటే ఎన్నికల వాగ్దానాలు పక్కన పెడితే ప్రభుత్వం నడపడానికి కూడా ఈరోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది ఈ రోజున. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ మీడియాలో ఈ వార్తలు చూస్తే ప్రజల కాన్సన్ట్రేషన్, ప్రజల యొక్క ఆలోచనలు ఇటువైపు రాకుండా ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నం నేను అనుకుంటున్నా. ఇది ఒక డ్రామా కొద్దిగా నడుస్తుంది. హైడ్రా లాగా ఇది ఒక డ్రామా నడుస్తుంది. హైడ్రానే ఒక డ్రామా, ఇది ఇంకొక డ్రామా నడుస్తుంది అని అనుకుంటున్నా. అంతే తప్పేసి దీంట్లో పెద్దగా ఏదో జరుగుతుంది, ఆయన కొట్టుకుంటాడు, ఈయన చేస్తాడు, అంత హంగామా 2 రోజులు నడుస్తుంది. టీవీలకు చూపించడానికి కొంత సమాచారం, చూపించడానికి కొంత మెటీరియల్ దొరికింది. ఫస్ట్ 4 రోజులు సినిమా నడుస్తుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం కాదని నా అభిప్రాయం. సూర్యనారాయణ గారు నడుస్తున్నంత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 4 సీట్లతో 5 సీట్లతో కేంద్రంలో పివి నరసింహారావు గారు 220 సీట్లతో అధికారం నడిపించారు కదా. వాజ్పేయి గారు 185, బీజేపీకి ఎన్డీఏకు 250 సీట్లతో నడిపించారు కదా. ప్రభుత్వం ఉండింది కదా, ఏం ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి జాయిన్ చేసుకున్నాను కనుక అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందండి. అయితే జరిగిన ఘటనలో గాంధీ గారు క్లారిటీ ఇస్తా. బీజేపీ వాళ్ళు ఇట్లా చేసుకోవట్లేదా, బీజేపీ వాళ్ళు చేసుకోవట్లేదా అని మళ్ళీ ఇమ్మీడియట్ గా మొదలు పెడుతూ ఉంటారు. నేనేమంటున్నా అంటే మీ వంతు కృషి మీరు చేస్తున్నారు, రాజీనామా చేపించి పూర్తిగా మీరేమి శుద్ధపూసలని అంటానికి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఉందలేండి. దానికి అందుకోసం నేను ముందే శ్రీనివాస్ గారిని ముందే చెప్తున్నాను. మళ్ళీ అంటారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా, చూసే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా. మీరు రాజీనామా అంటే ఏ వ్యక్తిని కూడా పలానా పార్టీలో ఉండమని నిర్బంధించే ప్రాథమిక హక్కు ఎవరికి లేదు. అయితే మీరు రాజీనామా చేయొచ్చు, అరకప్పుడు గాంధీ గారు రాజీనామా చేయొచ్చు, ఎవరైనా సరే తమ ఇష్టం వచ్చిన పార్టీలకు పోవచ్చు. బట్ రాజీనామా చేసి కనుక పార్టీలు మారితే అది రాజ్యాంగానికి గౌరవం, ప్రభుత్వానికి గౌరవం, ప్రజలకు కూడా గౌరవం ఉంటుంది. ప్రజలు గౌరవిస్తారు కూడా నా అభిప్రాయం.